హాయ్ అండి. నేను మీ విజయ. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ కర్రీ గ్రేవీతో చేసుకుందామండి. అది ఎలాగో చూద్దాం రండి. ఈ క్యాలీఫ్లవర్‌లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లీనింగ్ అండి. క్లీనింగ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్‌గా 2, 3 టైమ్స్ నేను నార్మల్ వాటర్‌తో కడిగేసానండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని సాల్టు, పసుపు వేసి ఆ వాటర్‌లో ఈ క్యాలీఫ్లవర్ వేసి కొంచెం ఒక 2, 3 మినిట్స్ మరగనిచ్చానండి. ఈ సాల్టు, పసుపు వేసి మరగనివ్వడం వల్ల ఏమన్నా వేస్ట్ డస్ట్ పార్టికల్స్ అవి ఏమన్నా ఉన్నా గానీ పోయేస్తాయన్నమాట. అప్పుడు మనకు ఫ్రెష్‌గా ఉంటుంది. మరీ ఎక్కువసేపు మరగనివ్వద్దండి. బాగా ముక్క మరీ మెత్తగా అయిపోతదనమాట. హాఫ్ బాయిల్ చాలు. 2, 3 మినిట్స్ సరిపోతుంది. తర్వాత ఒక జల్లెడ అంటే చిల్లులు గిన్నె తీసుకొని దానిలోకి వేసి వడకట్టి కాసేపు చల్లార్చుకుందామండి. ఇది చల్లారేంత వరకు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి మన బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఒక 3, ఒక ఇలాచీ ఫ్లేవర్ కోసం ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్‌లో లైట్‌గా ఫ్రై చేసుకుందామండి. ముందే మనం గ్రేవీ కర్రీ అనుకున్నాం కదా! సో, గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలంటే మనకు బ్యాటర్ కావాలి. సో, ఆ ప్రిపరేషన్ చూద్దాము. ఇప్పుడు ఈ కడాయిలో ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్టు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టి పెట్టేస్తే మగ్గిపోతాయన్నమాట. ఈ ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేస్తే. మీకు తెలిసిన విషయమే కదా ఇది. పర్టిక్యులర్‌గా కాకపోయినా రోజు మన వీడియోలో మనం చేసే వంటకు సంబంధించి ఒక టిప్ చెప్పుకుంటాం కదా! ఈ క్యాబేజీ గానీ, క్యాలీఫ్లవర్ గానీ, బ్రొకోలీ గానీ ఇవి తినడం వల్ల మనకి లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్‌కి సంబంధించిన రిస్క్ ఏదైతే ఉందో అది 26% నివారించబడుతదండి. జీడిపప్పు వేస్తే కొంచెం టేస్ట్ బావుంటుంది అని చెప్పేసి నేను జీడిపప్పు గూడా వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టేసానండి. ఆనియన్, టమాటో ముక్కలు చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ హాఫ్ బాయిల్ చేసిన క్యాలీఫ్లవర్ ఏదైతే ఉందో అవి కొంచెం లిటిల్ బిట్ ఫ్రై చేసుకుందామండి. జస్ట్ డీప్ ఫ్రై ఏం కాదు. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుందాం అన్నమాట. ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసి సపరేట్‌గా బౌల్‌లో పెట్టేసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు మన ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ గరం మసాలా దినుసులు ఇవన్నీ కూడా పేస్ట్ చేసేసానండి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ అవసరమైతే ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ వేసేసేయండి. ఇదే గ్రేవీలో సాల్టు, కారము, ధనియాల పౌడరు ఎవరి టేస్ట్‌కి తగినట్టు వాళ్ళు వేసేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి పెట్టేసేయండి. ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. మనం ఆల్రెడీ గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడే తాలింపులో మనము మసాలా దినుసులు వేసాం కదా! సో, దీనికి సపరేట్‌గా మళ్ళా గరం మసాలా యాడ్ చేయాల్సిన పని అనేది లేదండి. మసాలాలు ఎంత తక్కువ తింటే అంత మంచిది మన లివర్‌కి. మధ్యలో 1-2 టైమ్స్ బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోండి. చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా! ఈ పాయింట్‌లో ఉన్నప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఏదైతే ఉందో అవన్నీ వేసేసి మెల్లగా కలపండి. కలిపి మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే మన ఈ గ్రేవీ అంతా కూడా ముక్కకు పట్టేసి ముక్క సాఫ్ట్‌గా అయిపోవాలి కదా! సో, చూసారు కదా! మన కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం లైట్‌గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో టేస్ట్ చేసి మీకు చెప్తున్నానండి. ఇది చికెన్, మటన్ కర్రీలకు ఏమాత్రం తీసిపోదండి. ఇలాంటి మరిన్ని యూస్‌ఫుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.